మీరు యశోద నుండి ఏమన్నా అవేర్నెస్ ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్ట్ మలక్పేట్ యశోద హాస్పిటల్. ఈ పద్ధతి ఇది గుండె వాల్వ్ రీప్లేస్మెంట్ ఒక ప్రొసీజర్, ట్రాన్స్ అయోటిక్ వాల్వ్ రీప్లేస్మెంట్. ఇది టాబీ ఆర్ టావర్ అంటాము. ఇది ఏంటంటే నూతనంగా ప్రవేశపెట్టబడిన కొత్త పద్ధతి. గుండెకు ఇంతకుముందు గుండె లోపలి కవాటం మార్చాలంటే ఓన్లీ ఆపరేషన్ విధానం అనేది ఒకటే ఉండేది. బట్ ఇప్పుడున్న పద్ధతుల్లో, ఆధునిక పద్ధతులలో వాల్వ్ రిప్లేస్మెంట్ అనేది క్యాథెటర్ బేస్డ్, అంటే తొడ నుంచి ఒక క్యాథెటర్ పంపించేసి గుండె లోపల వాల్వ్ రిప్లేస్మెంట్ చేయడం ఒక ప్రొసీజర్. ఇది చాలా తక్కువ సమయం తీసుకుంటుంది. ఒక 30 నిమిషాల నుంచి 1 గంటలోపు అయిపోయే ఆపరేషన్. దీని తర్వాత పేషెంట్ తొందరగా రికవరీ అయ్యి మరునాడే డిశ్చార్జ్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఈ ప్రొసీజర్ అనేది మన ఇండియాలో ఇప్పుడు కామన్గా అవైలబిలిటీ ఉన్నది. దీనికి ఉపయోగపడే దీన్ని ఎట్లా గుర్తుపట్టాలంటే, పేషెంట్కి ఎవరైనా మనకు నడుస్తున్న కొద్దీ ఆయాసమో మెట్లెక్కుతుంటే ఆయాసం వచ్చినప్పుడు దాన్ని ఎవరైనా కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు 2D అనే టెస్ట్ ద్వారా దీన్ని గుర్తుపడతారు. దాంట్లో కవాటాలు మూసుకుపోయినప్పుడు, పర్టికులర్లీ అయోటిక్ వాల్వ్ అనేది ఉంటుంది. అయోటిక్ వాల్వ్ బాగా మూసుకుపోయినప్పుడు వయసు గల వారికి ఆపరేషన్తో వచ్చే రిస్క్ను అవాయిడ్ చేయడానికి, ఆపరేషన్ చేసుకున్నప్పుడు మనకు టైం ఎక్కువ తీసుకుంటుంది, ఆపరేషన్ టైం ఎక్కువ తీసుకుంటుంది, గాయం మానడానికి కూడా టైం పడుతుంటుంది. లేకపోతే అంటే ఇంటర్ ప్రొసీజర్ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఆపరేషన్ చేసేటప్పుడు రోగికి ఎక్కువ అనర్థం జరగడానికి అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితులన్నింటినీ అవాయిడ్ చేయడానికి ఇది నూతనంగా ప్రవేశపెట్టబడిన సర్జికల్ విధానం. ఇది ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్టు చేస్తుంటారు. ఇది ట్రాన్స్ అయోటిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్. ఇది చేయడం వల్ల పేషెంట్కు ఆర్థికంగా కొద్దిగా భారమైనప్పటికీ తాను ఆరోగ్యపరంగా వెంటనే రికవరీ అవ్వడం, మరునాడే తన పనులను తాను